సో వాట్ డూ యూ సే మోహన్ గారు, నిన్న ఆర్సీబీ అండ్ ఢిల్లీ ఈ రెండింటి మ్యాచ్లో సో ఢిల్లీని ఓడించింది బెంగళూరు. సో నిన్నటి మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడింది ఆర్సీబీ, ఎలా అనిపిస్తుంది? అంటే ఫెంటాస్టిక్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ బై ఆర్సీబీ అండి. ఎందుకంటే వాళ్ళు దే వన్ బై 6 wickets. దట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ విక్టరీ. అండ్ మోరో డీసీ ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు 162 for 8. ఓన్లీ రాహుల్ వాజ్ ఏబుల్ టు స్కోర్ 41, దెన్ స్టబ్స్ 34. And Akshar Patel got 2 wickets. But దాని ఆ పెర్ఫార్మెన్స్ చూసి వీళ్ళ బ్యాటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. విరాట్ కోహ్లీ 51 and K. Pandya has scored 73 not out. Kunal Pandya, Bhuvneshwar 3 for 35 was the only bowler. But నా ఉద్దేశంలో ఆర్సీబీ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్ అండ్ వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ బాగున్నది అండ్ దే ఆర్ టాపింగ్ ద టేబుల్ ఐ థింక్. సో ఐ థింక్ నా ఉద్దేశంలో డెఫినెట్లీ ఆర్సీబీ హ్యాస్ ఎ గుడ్ ఛాన్స్ టు క్వాలిఫై ఇన్ ఫస్ట్ 4. దాట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ. అయితే నేను మిమ్మల్ని అదే అడుగుదాం అనుకున్నాను. ఓకే, సో విల్ కమ్ టు యూ. సుధీర్ గారు, సుధీర్, ఈ విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది? నిన్నటి మ్యాచ్ చూస్తుంటే ఆర్సీబీ ఈసార్ల కప్పు నమ్డే అనేటట్టుగా ఏమన్నా అనిపిస్తుందా? ఎందుకంటే టాప్ స్కోర్ బోర్డ్లో కూడా టాప్లోనే ఉంది. సో ఎలా అనిపిస్తుంది నిన్నటి మ్యాచ్ చూసాక? థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ జీ. నమస్తే మోహన్ సార్ కూడా. అబ్సల్యూట్లీ మోహన్ సార్ చెప్పినట్టు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. బట్ ఓవరాల్ గా మీరు చూసినట్లయితే నిన్నటి మ్యాచ్ లో సునీల్ టాస్ గెలవడం అనేది కూడా అడ్వాంటేజ్ గా మారింది. బట్ ఐ డోంట్ నో, అక్షర్ పటేల్ అయితే మేము టాస్ గెలిచినట్టయితే మేము బ్యాటింగ్ చేసేవాళ్ళం అన్నాడు. సెకండ్ టైం కొంచెం బ్యాటింగ్ స్లైట్లీ బెటర్ గా కనబడింది. ఇట్ వాజ్ స్టిక్కీ వికెట్ యాక్చువల్లీ. ఆ వికెట్ పైన కొంచెం పేషెన్స్ అనేది అవసరం ఉండింది అండ్ విరాట్ కోహ్లీ షోడ్ దట్ యాక్చువల్లీ. అండ్ రాహుల్ ఆఫ్ కోర్స్ ఆ పేషెన్స్ ఉన్నది కనుకనే ఢిల్లీకి చక్కగా ఆడగలిగాడు. సో మొత్తానికి కృణాల్ పాండ్యాను కూడా మనం ఎంత మెచ్చుకున్నా తక్కువనే. బికాస్ 2016 తర్వాత సునీల్ మళ్ళీ ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ వాజ్ బ్రిలియంట్ అండి. యాక్చువల్లీ విరాట్ కోహ్లీ పైన కూడా కొంచెం ప్రెషర్ తగ్గడానికి కూడా నేను అనుకున్నాను కృణాల్ పాండ్యా ఒక కౌంటర్ అటాక్ కూడా ఒక దోహదపడిందని చెప్పాలి. బికాస్ విరాట్ కోహ్లీ వాజ్ టేకింగ్ సింగిల్స్, హీ వాజ్ గివింగ్ హిమ్ స్ట్రైక్ యాక్చువల్లీ. మంచి రొటేషన్, మంచి పార్ట్నర్షిప్ ఏర్పడింది. సో ఇట్స్ అ గుడ్ విన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ ఈ విన్ నేను అనుకుంటాను చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బికాస్ దే హావ్ నాట్ లాస్ట్ ఎనీ మ్యాచ్ సునీల్ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో అవుట్ సైడ్ బెంగళూరు. అండ్ ఓడిపోయిన మ్యాచ్ లన్నీ అక్కడనే ఓడిపోయినారు, ఒకటి గెలిచారు కూడా ఆఫ్ కోర్స్. సో దిస్ విన్ ఆఫ్ కోర్స్ ఇస్ అ బిగ్ బూస్టర్ ఫర్ దెమ్. అండ్ టాప్ 2 లో నిలవడానికి కూడా నేను అనుకుంటాను ఇప్పటి నుంచి ఒక మంచి ఛాన్స్ ఉంటుంది, ప్రొవైడెడ్ దే కంటిన్యూ ద సేమ్ కన్సిస్టెన్సీ.